ఒక సాయంకాల సమయాన పరంధామయ్య గారు తయారయ్యి చల్లని వాతావరణంలో నడకకని బయటకు వెళ్ళబోతున్నారు. అది గమనించిన పిల్లలు మొబైల్ ఫోనుల్లో ఆటలాడటం ఆపేసి తాతయ్య తాతయ్య అంటూ పిలిచారు. 10 ఏండ్ల మనమడు ఋగ్వేద్, 8 ఏండ్ల మనమరాలు యజుర్వేద. ఏంటమ్మా అంటూ వెనక్కి తిరిగి వచ్చాడు పరంధామయ్య గారు. తాతయ్య తాతయ్య ఒక మంచి కథ చెప్పవా అంటూ ప్రాధేయపడ్డారు. సరేరా చెప్తాను, కానీ ఒక షరతు అంటాడు. ఏంటి తాతయ్య అని ఒకేసారి అంటారు పిల్లలు. మీరు కుదురుగా కూర్చొని శ్రద్ధగా వింటేనే చెప్తాను అంటాడు. ఓ సరే తాతయ్య అని ఇద్దరూ ఒకేసారి చెప్పారు. సరే అని కథని ఆరంభించాడు పరంధామయ్య గారు. సరే, నేను ఇప్పుడు భగవద్గీతలోని ఒక చిన్న కథను చెప్తాను, మీకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ముందుగా భగవద్గీత గురించి క్లుప్తంగా చెప్తాను, సరేనా అన్నాడు. సరే తాతయ్య. మహాభారతంలోని భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుండి 42 వరకు గల 18 అధ్యాయాలను భగవద్గీత అంటారు. ఈ 18 అధ్యాయాలనే యోగాలు అని కూడా అంటారు. దీనిని వేదవ్యాసుడు చెప్తూ ఉండగా గణపతి దేవుడు సంస్కృతంలో రచించాడు. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఇలా 18 యోగాలు ఇందులో ఉన్నాయి. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా కథలోకి వద్దాం. ధృతరాష్ట్రుడు గాంధారికి 100 మంది కుమారులు, వీరినే కౌరవులు అని అంటారు. ఒక కూతురు కూడా ఉంది. పాండురాజుకు కుంతీమాతకు 5 కుమారులు, వీరిని పాండవులు అని అంటారు. కౌరవులు పాండవులు అన్నదమ్ముల పిల్లలు అన్నట్లు. ఒకసారి మయసభలో దుర్యోధనుడు నీటిలో జారిపడగా ద్రౌపది నవ్వుతుంది. దీనిని అవమానంగా భావిస్తాడు దుర్యోధనుడు. దానికి ప్రతీకారంగా తన మేనమామ శకుని మాయాపాచికలతో జూదంలో ధర్మరాజుతో సహా సర్వస్వాన్ని కొల్లగొట్టి మయసభలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు చూస్తుండగానే ద్రౌపది వస్త్రాభరణం చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు చీరనందించి ద్రౌపదిని రక్షిస్తాడు. ఆ జూద నియమాల అనుసారం 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడుపుతారు పాండవులు. యజుర్వేద, ఏమైనా విసుగ్గా ఉందా? ఏమీ విసుగులే తాతయ్య, చాలా చక్కగా చెప్తున్నారు, చెప్పండి తాతయ్య, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సరేనమ్మా, మంచిగా వినండి. అజ్ఞాతవాసం పూర్తయ్యాక పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇవ్వాలని కృష్ణుడు ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, దుర్యోధనాదులకి గుర్తు చేస్తాడు. ఋగ్వేద్, మీకు పాండవుల పేర్లు తెలుసా? ఓ తెలుసు తాతయ్య, మరి చెప్పు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు. మా టీచర్ చెప్పింది తాతయ్య అంటూ గడగడా చెప్పేస్తాడు ఋగ్వేద్. ఓ వెరీ గుడ్ అని మళ్ళీ తాతగారు కథ చెప్పని ఆరంభించారు. అయితే కౌరవ శ్రేణులు అరణ్యవాస అజ్ఞాతవాస సమయంలో పాండవులను ఎన్నో ఇక్కట్లకు గురి చేయటమే కాకుండా జూదంలో తమ రాజ్యాన్ని కోల్పోయారని మొండి వైఖరితో పాండవుల రాజ్యభాగాన్ని ససేమిరా ఇవ్వనంటారు. చివరికి ఆ పోరు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. కౌరవుల వైపు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, శకుని, దుర్యోధనుడు లాంటి అతిరథ మహారథులు ఉన్నారు. అస్త్రశస్త్రాలున్నాయి, లక్షలాది సైన్యం ఉన్నారు. పాండవుల వైపు కేవలం ధర్మరాజుతో సహా పాండవులు, ఉప పాండవులు, కృష్ణుడు, అస్త్రశస్త్రాలు, సైన్యం ఉన్నాయి. యుద్ధభూమిలోకి ధర్మరాజు, అర్జున, పాండవాదులు వస్తారు. రథసారథిగా కృష్ణుడు వస్తాడు. అర్జునుడు ఎదురుగా ఉన్న సైన్యాన్ని తీక్షణంగా చూస్తాడు. భీష్మ పితామహుడు, కర్ణుడు, ద్రోణుడు మొదలగు అతిరథ పరాక్రమవంతులున్నారు. వారందరినీ చూసి ఒక విధమైన భయం, వాత్సల్యం, మమకారంతో యుద్ధం చేయనని రథం దిగిపోతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు నిలువరిస్తాడు, అంటే ఆగమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, వాసుదేవా, నాకు యుద్ధం చేయాలని లేదు, నేను యుద్ధం చెయ్యను, నాకు ఆందోళనగా ఉంది. అటువైపు ఉన్న వారంతా పితామహులు, సోదరులు, గురువులు, బంధువులు. వారిని హతమార్చిన తరువాత నాకేమైనా మనశ్శాంతి ఉంటుందా? ఇలా సాధించిన రాజ్యం నాకు వద్దు అని విలపిస్తాడు. అధైర్యపడిపోతాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, నాకు ఏమీ తోచటం లేదు పరంధామా అని
దీనంగా అంటాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, పార్థ, భయం అనేది పిరికివాని లక్షణం. క్షత్రియులకు భయం తగదు. భయం వలన పిరికితనం, కోపం, అవివేకం, మతిమరుపు, మానసిక దౌర్బల్యం కలుగుతుంది. భయం వలన శక్తి నశిస్తుంది, అధైర్యం ఆవహిస్తుంది, ఎలాంటి కార్యాన్ని సాధించలేరు. భయానికి బదులుగా నీ మనసులో ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపు. అప్పుడు నీకు శక్తి వస్తుంది, వివేకం పెరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి వ్యూహాలను రచిస్తావు, నీకు విజయం ప్రాప్తిస్తుంది, గొప్పవాడివిగా కీర్తింపబడతావు అంటూ కృష్ణుడు హితబోధ చేస్తాడు. ఇకపోతే వారు నీ సోదర సమానులు కారు. కీర్తింపబడేటటువంటి లక్షణాలు వారిలో ఏ ఒక్కరిలోనూ లేవు. శకుని మాయాపాచికలతో ధర్మరాజును ఓడించింది మరిచిపోయావా? దుశ్శాసనుడు ద్రౌపది వెంట్రుకలు పట్టుకొని లాక్కొస్తుంటే ఏ ఒక్కరైనా అడ్డుకున్నారా? నిండు సభలో ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తుంటే చూస్తూ కూర్చున్నారే కానీ ఏ ఒక్కరైనా అడ్డు చెప్పారా? మీ సంపదలను, మిమ్ములను జూదంలో గెలుచుకున్నప్పుడు ఎవరైనా మాట మాట్లాడారా? మిమ్ములని అరణ్యవాసం పంపించినప్పుడు ఎవరైనా నిలువరించారా? చెప్పు అర్జున. మీతో యుద్ధకాంక్షతో ఉన్నవారు యుద్ధభూమిలో వారెలా నీకు ఎలా ఆత్మీయులవుతారు? ఎలా బంధువులవుతారు? ఎలా సోదరులవుతారు? పార్థ, యుద్ధభూమిలో ఉన్నప్పుడు అవతల వైపు వారిని శత్రువులుగానే భావించాలి కానీ మిత్రులుగానో, సోదరులుగానో, బంధువులుగానో ఊహించుకోకూడదు. నీ మనసునంతా గెలుపుపై లగ్నం చెయ్యి. నీ శక్తియుక్తులను శత్రువుల ఓటమిపై దృష్టి నిలుపు. నీ వ్యూహాలను విజయం దిశగా రచించు. మిమ్ములను ఇక్కట్ల పాలు చేసిన వారిని యుద్ధభూమిలో ఓడించు. యుద్ధభూమిలో రాగం, ఆప్యాయతలు మనిషిలోని శక్తిని, ఆలోచనలను, వివేకాన్ని నశింపజేస్తాయి, అధైర్యాన్ని కలిగిస్తాయి, ఓటమి పాలు చేస్తాయి, అపజయాన్ని కలుగజేస్తాయి. అంతేకాదు, యుద్ధభూమిలో గెలిస్తే నీకు విజయం ప్రాప్తిస్తుంది, గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతావు. యుద్ధభూమిలో మరణిస్తే వీరమరణం పొందుతావు. అర్జున, అజ్ఞానం, అశ్రద్ధ, అపనమ్మకం అనే 3 అవలక్షణాలు మనిషి పతనానికి దారితీస్తాయి. అదే జ్ఞానం, శ్రద్ధ, నమ్మకం అనే 3 మంచి లక్షణాలు మనిషిని విజయుణ్ణి చేస్తాయి. కౌంతేయ, ఎప్పుడైతే అధర్మం, అసత్యం రాజ్యమేలుతుందో, ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోతుందో, ఎప్పుడైతే ప్రజలకు రక్షణ లేకుండా పోతుందో, అప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు, ధర్మాన్ని సత్యాన్ని నిలుపట కొరకు, స్వార్థపరులను అణిచివేయుట కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. నేనే ఆత్మను, నేనే పరమాత్మను, నేనే శివుడిని, నేనే బ్రహ్మను, నేనే విష్ణువుని, నేనే సరస్వతి, పార్వతి, లక్ష్మిని, సర్వాంతర్యామిని నేను. ఇప్పుడు అధర్మాన్ని అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైంది. నీకు నేను అండగా ఉన్నాను. నీలో ఎంతో గొప్ప శక్తి ఉంది. నీలోని శక్తిని, యుక్తిని ఉధృతం చెయ్యి. శౌర్యాన్ని ప్రదర్శించు. నీలోని శక్తిని, యుక్తిని ఉధృతం చెయ్యి. శౌర్యాన్ని ప్రదర్శించు. యుద్ధం ఆరంభించు. నీ శత్రువులపై అస్త్ర శస్త్రాలు సంధించు. విజయం తథ్యం. పార్థ, ధర్మ సంస్థాపనార్థమే నేను అవతరించాను. నేను నీ వెంటే ఉన్నాను. ధైర్యంగా పోరాడు, విజయం నీదే అంటూ అర్జునిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని, ప్రేమానురాగాలపై ద్వేషాన్ని రగిలిస్తాడు, శౌర్యాన్ని పెంపొందిస్తాడు. చివరగా అర్జునుడు తన విశ్వరూపాన్ని దర్శింపచేయమని కోరగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు మధుసూదనుడు. అర్జున, ఈ విశ్వమంతా నేనే ఆవరించి ఉన్నాను. ఆకాశం, భూమి, వాయువు, అగ్ని, జలం నేనే. ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు నేనే. విశ్వంలోని అణువణువు నేనే అంటూ తన విశ్వరూపాన్ని చూపి, పార్థ, నీలోని వాత్సల్యాన్ని, ప్రేమానురాగాలను, అజ్ఞానాంధకారాన్ని, అధైర్యాన్ని, అలసత్వాన్ని, అవివేకాన్ని విడనాడు. గాంధీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు. నీలో దాగి ఉన్న శక్తిని బయటికి తీ. ధైర్యంగా యుద్ధం ఆరంభించు అని అంటాడు. కృష్ణుడి విశ్వరూపాన్ని చూసి పార్థుడు విస్తుపోతాడు. నరాల్లో రుధిరం పరవళ్ళు తొక్కుతుంది. రోమాలు నిక్కపొడుస్తాయి. ముఖం ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తుంది. వాసుదేవునిపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది.
వాసుదేవుని హితబోధనలను అవగతం చేసుకున్న అర్జునుడు తనలోనున్న శక్తిని కూడగట్టుకొని విజయంపై నమ్మకంతో ధైర్యంగా చక్కని వ్యూహ రచనలతో కృష్ణుడు రథసారథిగా రాగా కౌరవులతో కౌరవ సైన్యంతో అలుపెరుగక భీకర యుద్ధం చేసి వీరాధి వీరులందరినీ హతమార్చి హస్తినాపురం చేరి ప్రజలకు ధర్మపాలన అందిస్తారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేటట్లుగా సత్యపాలన సాగించారు. ఇది భగవద్గీత క్లుప్త సారాంశం. పిల్లలు, ఎలా ఉందిరా అంటూ తాతగారు ముగించారు. చాలా బాగుంది తాతయ్య. ఈ కథ వలన మాకు ఎన్నో మంచి విషయాలు తెలిసాయి తాతయ్య. మంచి పనులకు పూనుకున్నప్పుడు, ధర్మం సత్యం నెలకొల్పాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు భగవంతుడి రూపంలో అండగా నిలుస్తారని, భయం వీడి ధైర్యంగా మంచి వ్యూహాలతో పోరాడితే దేనినైనా సులువుగా గెలవవచ్చని యుద్ధభూమిలో భవబంధాలను విడనాడి పోరాటానికి దిగిన వారిని శత్రువులుగానే భావించి నమ్మకంతో ధైర్యంగా పోరాడితే విజయం తథ్యమని చాలా బాగా చెప్పారు తాతయ్య. చాలా ధన్యవాదాలు తాతయ్య మీకు అని ఋగ్వేద్ యజుర్వేద తాతగారితో అన్నారు. సమాప్తం.